ఛత్తీస్గఢ్లో అట 1వ తారీఖునట 1000 మంది క్రైస్తవులను చంపితే గనక చంపాలి అని పిలుపునిచ్చారు ఒక ధర్మగురువు. ధర్మపెద్ద చంపడమే తెలుసు. ఈ రాజు, నీ రాజు, ఈ రాజుకు చంపటం కాదు, కమ్ రా అని మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళిన ప్రతి ఊరిలో విస్తరించిన రాజ్యం. ఎక్కడెక్కడ నాపుతావు నువ్వు? నెత్తికి నామాలు ఎట్టుకుని పిలిచేయగానే కత్తులెట్టుకుని చంపేస్తానే అయిపోద్దా? ఇది కాదు. సొదొమ గొమొర్రా పట్టణాలకు భవిష్యత్తు లేదు. కానీ ఆ రాజ్యంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా క్రైస్తవ సమాజానికి భవిష్యత్తు ఉంది. ఏంటా భవిష్యత్తు? పునరుత్థానం. మీరు పాస్టర్లైనంత మాత్రాన సమాజంలో ఉన్న వారిని, సంఘంలోకి వచ్చే వారిని, వారి మీద అజమాయిషీ చేస్తే ఫరోకు పట్టిన గతే. భూమికి అంటుకున్న వాడే బతుకుంటాడు. పైకి వెళ్తాను అనేవాడు పైకే పోతాడు. ప్రపంచాన్ని ఏలేటటువంటి ఐగుప్తు దేశం యొక్క నగరం ప్రపంచానికి ఇప్పుడు కేంద్ర బిందువు. ఆ నగరంలో గొప్ప గొప్ప పిరమిడ్లు కడుతున్నారు. మా ఊర్లో ఏ విధంగా అయితే ఇప్పుడు కడుతున్నారో సేమ్ అలాగే అన్ని సంస్కృతులు ఇలాగే మొదలయ్యాయి, ఇలాగే హెచ్చయ్యాయి, అలాగే సర్వనాశనమయ్యాయి. అలాంటి దేశంలో, అలాంటి పట్టణంలో ఉన్నటువంటి అబ్రహామును దేవుడు అన్నాడు, కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఐ యామ్ ద కింగ్ అని పిలిచాడు. ఆయన అనుకున్నాడు పచ్చదనంలో ఆశీర్వాదం ఉంది. ఈయన అనుకున్నాడు నేనెక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం, నేను దేన్ని పడితే అది ఆశీర్వాదం. ఎందుకంటే నా వెనుక ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదములను ఇచ్చేవాడు ఉన్నాడు అని. మనిషికి ఎప్పుడైతే ధనం చేరుతుందో, గర్వం, దీన్ని సొయ్యం అని కూడా అంటారు, సొయ్యం పడుతుందో, బాగా కొవ్వు పడుతుందో, అప్పుడు ఆహార సమృద్ధిని చూసి నా దగ్గర చాలా ఆహారం ఉంది అని చెప్పి గర్వపడతాడు. నా దగ్గర సుఖస్థితి ఉంది అని గర్వపడతాడు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. రాజమండ్రికి నేను కొత్తేం కాదు. రాజమండ్రిలో చాలా సంవత్సరాల నుంచి పరిచర్యలో భాగంగా నేను ఉపయోగపడుతూ వస్తున్నాను. ఇక్కడ ఒక శిష్యత్వ శిబిరం దగ్గరలోనే గత 5 ఏళ్ళుగా చేస్తున్నాం. నేను ఎక్కువగా అంటే ఇంత పెద్ద పెద్ద మీటింగుల్లో నాకు కొంచెం భయం వేస్తుంది. నేను కొంచెం ఒక 10 మంది, ఒక 15 మంది అలాంటి వాళ్ళ మధ్యలో ఎక్కువగా వాడబడుతూ ఉంటాను. నా పిలుపు అదే నేను అనుకుంటూ ఉంటాను. అయితే నన్ను ఇలా మీ మధ్యలో ఇరికించింది ఎవరంటే నోవా గారు లేచి నిలబడండి సార్ మీరు ఒకసారి, మీరు అలా దాచుకోబాకండి. ఈయన చాలా పెద్ద పని చేశాడు. ఏం చేశాడు? నేను చెప్పాను, అయ్యా ఏమైనా డ్రెస్ కోడ్ ఉందా చెప్పండి అంటే, ఏమీ లేదండి. నేను అక్కడికి అడిగాను,